టైం కూడా వస్తారు. సో, మీరు అనుకున్నట్లుగా ఏం జరగదు. ఇంకొకటేంటంటే, సౌకర్యాలు కావాలని మిథున్ రెడ్డి చెప్పే మనిషి కాదు. న్యాయపరంగా అందించాల్సిన సౌకర్యాలను కూడా అందించట్లేదు. నిజంగా సౌకర్యం కావాలని మిథున్ రెడ్డి చెప్పకపోతే అంత పెద్ద లిస్ట్ ఎందుకు సార్ రాస్తారు? నాకు అది కావాలి, ఇది కావాలి. నాకు పార్క్ హయాత్ రేంజ్‌లో ఉంది సార్ అది ఆ లిస్టు. న్యాయపరంగా అందించాల్సిన సౌకర్యాలు కూడా అందట్లేదంట. మరేంటో! మరి అలా అయితే చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్‌లో పెట్టారు. ఆయన కనీస సౌకర్యాలు ఏంటి? హాట్ వాటర్ కావాలి. అది కూడా చలికాలం కాబట్టి హాట్ వాటర్ కావాలన్నారు. అది లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని కూడా ట్రీట్ చేయలేదు. చాలా దారుణంగా ట్రీట్ చేశారు. మీరు ఇప్పుడు కనీస సౌకర్యాలు అందట్లేదని చెప్తున్నారు. ఓకే. గత ప్రభుత్వం మద్యం వినియోగాన్ని అదుపు చేసింది. ఏడ చేసింది? ఏడ చేసింది సార్? మీ లక్ష్యమే మద్యాన్ని నిషేధిస్తామని చెప్పారు. అలాంటిది మద్యం ధరలు పెంచేసి, అది కూడా నాణ్యమైన మద్యం ఏం కాదు. పూర్తిగా మొత్తం కల్తీ మద్యమే. చాలామంది ఎంతోమంది లివర్లు చెడిపోయి, చాలా హాస్పిటల్ పాలైపోయి, చాలామంది ఆడపడుచుల మంగళసూత్రాలు గాల్లో కలిసిపోయాయి. అలాంటి మద్యాన్ని మీరు సరఫరా చేశారు. మీరెక్కడ సార్ అదుపు చేసింది?